ఒకటే చెప్తారు ఎప్పుడైనా, ఇండస్ట్రీలో నిర్మాత బాగుండాలి, నిర్మాత బాగుంటేనే కార్మికులమైనా ఎవరైనా అందరం బాగుంటాము అని ఆయన క్లియర్గా చెబుతూ, మనం నెంబర్ ఆఫ్ డేస్ వర్కింగ్ డేస్ తగ్గించుకోవాలి, ఎంత నెంబర్ ఆఫ్ డేస్ తగ్గించుకొని మనం వెళ్తే అంత బాగుంటుంది. యూనిట్ కూడా అవసరం లేని ఎక్కువ మందిని మనుషులను పెట్టుకుంటాం కాకుండా ఎంతమంది అవసరమో అలా పెట్టుకుని ఇచ్చేసుకోవాలి. ఇవాళ ఇండస్ట్రీ ఉన్న పరిస్థితుల్లో డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళం కోఆపరేట్ చేయాలి. ఈ కోఆపరేట్ చేసే ఇదిలో నేను డెఫినెట్గా ఇండస్ట్రీ పరంగా నిర్మాతని ప్లస్ అందరినీ బాగుండేట్టు నేను చూసుకుంటా. నేను కూడా సంవత్సరానికి 4 సినిమాలు యాక్ట్ చేస్తా. డెఫినెట్గా థియేటర్లో ఇబ్బంది పడుతున్నారంటున్నారు, డిస్ట్రిబ్యూటర్లు ఇబ్బంది పడుతున్నారంటున్నారు. సినిమాలు లేక ఆ ఇబ్బంది నుంచి ఇక నుంచి సంవత్సరానికి నేను 4 సినిమాలు యాక్ట్ చేస్తా అని చెబుతూ, ఇండస్ట్రీలో ఉన్న ఈ సమస్యలకు డెఫినెట్గా పరిష్కార దిశగా నా వంతు నేను కృషి చేస్తాను. డెఫినెట్గా అందరూ కూడా ఇండస్ట్రీలో అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి, అదే చెప్పారు ఆయన. సార్, నిన్న చిరంజీవి గారు కలిశారు, ఈరోజు బాలకృష్ణ గారు కలిశారు. అంటే హీరోలందరూ కూడా ఈ విషయంలో అందరూ కూడా ఒక ఏకతాటి పైన ఉండాల్సిన అవసరం ఉంది. అంటే జనరల్గా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా విష్ణు గారు వచ్చారు, తర్వాత ట్రెజరర్ శివబాలాజీ గారు, అలాగే వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి గారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైనా కానీ నిర్మాత అంటే తండ్రి. నిర్మాత ఇబ్బందుల్లో ఉంటే అందరం ఆ ఇబ్బందులు అందరం పాలు పంచుకొని ముందు సినిమా పరిశ్రమలో నిర్మాత బాగుంటేనే ఎవరైనా బాగుంటాం. నిర్మాతను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని ప్రతి హీరో ప్రతి ఒక్కళ్ళు ఫీల్ అవుతున్నారు. ఫీల్ అయ్యి ఈ సమస్యకి ఎంత త్వరితంగా సమస్య పరిష్కారం అయ్యి మళ్ళీ అందరం ప్రశాంతంగా ముందుకెళ్ళటానికి ఇది చేయాలి. దానికి ఎవరెవరి అవసరాలకి ఎవరెవరు హెల్ప్ చేయాలన్నా మేము అందరం చేస్తాము. బాలకృష్ణ గారు అయితే వెరీ క్లియర్గా ఒకటే చెప్పారు, సంవత్సరానికి నేనుగా అయితే ఈ వయసులో నేను 4 సినిమాలు చేస్తాను, అలాగే హీరోలు ఎక్కువ సినిమాలు చేసి ఇవాళ ఎగ్జిబిటర్ల సమస్యలు ఉన్నాయి, డిస్ట్రిబ్యూటర్ల సమస్యలు ఉన్నాయి, అన్ని సమస్యలు ఉన్నాయి. ప్లస్ కార్మికులు అందరినీ కూడా సాటిస్ఫై చేస్తూ ముందుకు వెళ్ళటానికి నా వంతుగా నేను కృషి చేస్తాను అని క్లియర్గా చెప్పారు. లేదు, దీనికి ఈ సమస్యకి పరిష్కారం డెఫినెట్గా కార్మికుల్లో కూడా వాళ్ళు కూడా డెఫినెట్గా ఈ సమస్యని మనం అర్థం చేసుకుని మనం కూడా వెళ్ళాలనేది వాళ్ళకి భావన ఉంది. ఇటు నిర్మాతలం కూడా ఇంత కష్టాల్లో ఉండా కూడా మన కార్మికులు కదా చూద్దాం అనే దగ్గర ఇది ఒక కుటుంబం. అసలు మీకు ఒకటే చెప్పేది ఏంటంటే, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ కార్మిక సమాఖ్యని నిర్మాతలు పెట్టిన కార్మిక సమాఖ్య అంటే ఇది ఒక కుటుంబంగా ఫీల్ అవుతున్నారు. ఇది కుటుంబంలో ఉన్న చిన్నవన్నీ పరిష్కారం అయ్యి డెఫినెట్గా ఈ కుటుంబం మళ్ళీ నీట్గా మంచి ఉమ్మడి కుటుంబంగా ముందుకెళ్తుంది. ఓకే, థ్యాంక్ యూ.